హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉన్నాము. ఇందులో భాగంగా అప్రూవ్డ్ బై అండ్ అక్రెడిటెడ్ బై ఈజీసీ, ఏఐసిటి, నాక్, ఐకార్, సిఓఏ, ఐఎన్సి, పీసీఐ, ఫార్మసీ కూడా ఉంది, ఎన్సిటి అండ్ బీఈడి ఉంది, ఎంపీపీసీ, మెంబర్ ఆఫ్ ఏఐయు అని ఉంది. వీళ్ళకి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ని కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. సో ఒరాకిల్, ఇన్ఫోసిస్, సిస్కో కంపెనీస్ అన్ని కూడా రావడం జరిగింది. ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ విజిటింగ్ అకాడమిషియన్స్ అండ్ ఎక్స్పర్ట్స్. ఈ యూనివర్సిటీని విజిట్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ గురించి వీళ్ళు ఒక ఇది చేసుకున్నారు. సో ద నోబ్లెస్ట్ ప్లెజర్ ఈజ్ ద జాయ్ ఆఫ్ అండర్స్టాండింగ్, విన్సీ అనే కొటేషన్ నిలబెట్టుకున్నారండి. సో లెట్ us ఎంటర్ ఇంటూ ద అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. సో ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇది ఏదో లాంగ్వేజ్లో ఉంది. మూర్తి, కాంస్యమూర్తి అనావరణ్ 2024లో ఈయన అనావరణ్ అనే అయింది ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ సెంట్రల్ లైబ్రరీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. సో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ సెంట్రల్ యూనివర్సిటీలో మనం చూస్తాం సెంట్రల్ లైబ్రరీ అండి. ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ లైబ్రరీ అండి. సో ఇది అంతా కూడా ఎంట్రీ కావాలన్నట్లయితే మనకి పర్మిషన్ తీసుకున్నాము. సో స్టూడెంట్స్ జోన్, library issuing, books issuing counter, this one. So this is journals zone. So the chief librarian కూర్చునేటువంటి ప్లేస్ ఇది. సో ఇది డిజిటల్ లైబ్రరీ, some students are working. So this is the digital library. So there are the different branches of engineering, సంబంధించినటువంటి books, humanities, civil engineering, mechanical, electrical engineering, electronics engineering, ECE. So attention students, headphone facilities available in the central library. This is the notice. This is the computer science engineering department, MCA, BCA computer science, BSc computer science, School of Pharmacy. This is a School of Pharmacy building, and this is a reading style. So everybody ఇక్కడ ఏంటంటే ఒకటి అడ్డం పెట్టేసేస్తారు, ఒకరికి డిస్ట్రాక్షన్ లేకుండా స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. సో డిజిటల్ లైబ్రరీ ఎలా ఉంది, ఇదంతా కూడా జర్నల్స్, ఐటీఎం పబ్లికేషన్స్ ఏమున్నాయనేది దీంట్లో మనకి ఇక్కడ చెప్పారండి. సో ఈ రకంగా మనకి ఐటీఎం యూనివర్సిటీ యొక్క సెంట్రల్ లైబ్రరీలో నేను మీకు చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద ఏరియా, చూస్తున్నారు కదా. సో ఇంజనీరింగ్ జర్నల్స్ అని చెప్పేసి ఇదంతా జర్నల్స్ ఏరియా. ఇదంతా కూడా ఓల్డ్ ఏజ్ బుక్స్ అన్ని వీళ్ళు పెట్టుకొని ఉన్నారండి. వన్ ఫ్లోర్ ऊपर भी है नहीं? हाँ ठीक है. సో ఇది డిజిటల్ లైబ్రరీ. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. రిసోర్సెస్, catalog of books 2,71,59,261 volumes of books. Periodicals 20,235. Current periodicals ఎన్ని ఉన్నాయి అన్నట్లయితే 38,184. Union list of video recordings 6,000, audio recordings 1,025. Periodical articles వచ్చేసి 9,84,000. సో డెల్నెట్ అనేది వీళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడింగ్ కదా, అగ్రికల్చర్ వీటన్నిటి కూడా ఈ జర్నల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది డెల్నెట్ అనే వాళ్ళు.
వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో డిజిటల్ లైబ్రరీకి మొత్తం వీళ్ళు బుక్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. లైబ్రరీ సో ఇప్పుడు మనం ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రేరియన్ గారితో మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon, sir. సార్ Please, sir, take your seat. सर आपका शुभ नाम? मेरा नाम अरविंद जायसवाल। अरविंद जायसवाल। बताइए सर, आईटीएम यूनिवर्सिटी का लाइब्रेरी में क्या क्या फैसिलिटीज है बच्चों के लिए? यूनिवर्सिटी लाइब्रेरी आप ये मान के चलिए सर कि हमारे इस पूरे जोन की सबसे बेहतरीन लाइब्रेरीज में से एक है। आप ये समझ लीजिए कि यहाँ पर प्रिंट रिसोर्सेज के साथ साथ हमारे पास डिजिटल रिसोर्सेज की एक समझ लीजिए कि बहुत सारा भरमार हमारे पास है। नंबर ऑफ मैगजीन्स हमारे पास हैं, नंबर ऑफ हमारे पास बैक वॉल्यूम्स जो होते हैं। रिसर्च के लिए हम अब बात करें तो वेब ऑफ साइंसेज हमारे पास है, एफएसक्यू का डेटाबेसेस हमारे पास हैं। तो आप ये मान के चलिए कि सर रिसोर्सेज की हमारे पास कहीं कोई कमी नहीं है। प्रिंट रिसोर्सेज के साथ साथ हमारे पास ई रिसोर्सेज का भी अच्छा खासा कलेक्शन मौजूद है। डिजिटल लाइब्रेरी है जो 24/7 हमारे पास रन करती है। बच्चे किसी भी समय आके अपने ई रिसोर्सेज को एक्सेस करके अपनी रिसर्च को, अपने स्टडी को कंटिन्यू और आगे। What are your library timings, sir? टाइमिंग हमारी सर मॉर्निंग 9 o'clock to नाइट 10:30. Night 10:30. Yeah. So it is accessible to all hostel students, The even during. hostels and जो कंटिन्यूस स्टूडेंट्स जो हमारे हैं, जो नॉन हॉस्टलर्स भी हैं, वो भी आके अपना जो है लाइब्रेरी को एक्सेस कर सकते हैं। Access कर सकते हैं. So what about the particular journals you are? I mean, like what kind of journals you are getting? All journals, sir? All journals related with all the departments, these are computer science, mechanical engineering, electronic and communications, pharmacy, nursing. So all the renowned journals are subscribed in our library. So what about Delnet e-journals, sir? Delnet is a platform to be providing the e-access regarding the books, journals, autobiographies, normal magazines, newspapers also. This is available 24 hours. Any students anywhere in the India's level, so you can access the resources from the library. Thank you so much, sir. Yeah, nice to meet you. Right. Thank you.